సీఎం రేవంత్ కు విద్యా వ్యవస్థపై పట్టింపే లేదని రాష్ట్ర ప్రభుత్వం విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుకు నిరసన చేపట్టారు. రాష్ట్రానికి విద్యా మంత్రి లేరని, ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని వ్యాఖ్యానించారు. అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసివేయడం భావించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. 12 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేస్తుందని మండిపడ్డారు. రోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముసారాంబాగ్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి గత సంవత్సర పాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ రకంగా న్యాయం చేయలేదనే విషయాన్ని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. విజయోత్సవాల ర్యాలీ గొప్పగా చేసిందని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఇది విజయోత్సవ ర్యాలీ కాదు, అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకునే డబ్బా మాత్రమే ఉంది కానీ వేరేది ఏది లేదు. కాబట్టి మేము ప్రధానంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ మేము ప్రధానంగా డిమాండ్ చేసేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడిచిన సంవత్సర కాలం నుంచి వెళ్ళి నువ్వు విద్యాశాఖ మినిస్టర్ని నియమించలేదు, చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ శాఖల పరమైన మంత్రులను పెట్టాలి. గత ప్రభుత్వాలు కానీ గెలిచిన వెంటనే వారం 10 రోజులలో వాళ్ళ యొక్క ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులుగా కూడా నియమించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సంవత్సర కాలం గడిచినా కానీ ఇక్కడ దళిత శాఖ మంత్రి పెట్టకపోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. వెంటనే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు వెంటనే దళిత శాఖ మంత్రి నియమించాలి. దళిత శాఖలో కనీసం కమిషన్ లేకుండా వేలాదిగా ఫైన్లు పెండింగ్లో ఉండి అక్కడ ఉన్న విద్యార్థులకు ఉద్యోగులకు వర్కర్లకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు వెంటనే దళిత శాఖ మంత్రిని నువ్వు వారం రోజుల్లో నువ్వు దళిత శాఖ మంత్రిని నియమించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు గత 8 నెలల నుంచి వెళ్ళి విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. గత 18 నెలల నుంచి వెళ్ళి సంక్షేమ హాస్టల్ అద్దె భవనాలు పెండింగ్లో ఉన్నాయి. గత 6 నెలల నుంచి వెళ్ళి వర్కర్ల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బట్టి విక్రమార్క దళితుల పట్ల గెలిచి దళితుల నియోజకవర్గంలో గెలిచి నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బట్టి విక్రమార్క నువ్వు వెంటనే దళితులకు బడ్జెట్ రిలీజ్ చేయాలి. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు వెంటనే నువ్వు దళిత శాఖకు మంత్రిని పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము విద్యార్థి సంఘంలో మీరు అలర్ట్ చేసి మేము కలెక్టరేట్ ముట్టడిలో మేము పెద్ద ఎత్తున విద్యాశాఖ ముట్టడిని చేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి గత సంవత్సర కాలంలో విద్యార్థులు 50 మంది చచ్చిపోయారు, వందలాది మంది హాస్పిటల్లో చేరారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి నువ్వు విద్యాశాఖ మంత్రిని దళిత శాఖ మంత్రిని నియమించడంతో పాటు దళిత శాఖలో గత 2 నెలల నుంచే కమిషనర్ లేక వేలాది ఫైళ్లు ఆగిపోయినాయి. నువ్వు వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి.
గత 8 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న బడ్జెట్ ను నువ్వు వెంటనే రిలీజ్ చేయాలని తెలియజేస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నియమించాలి దళిత శాఖ మంత్రిని వెంటనే.